ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ ఉదయకాలం ఎలా ఉన్నది? బావున్నదా? ఉదయమున దేవుని కృప నూతనముగా ఉన్నది. ఈ క్రొత్త దినమునకు క్రొత్త కృప, నూతన వాగ్దానము, నూతన ఆశీర్వాదము, నూతన మేలు. ప్రతిరోజు ఆయన నూతన కార్యములు చేయువారు. దేవుని రుచించి చూడండి ప్రతి దినము. నిన్న చూసినా యేసే కదా, నిన్న ప్రార్థించాము, నిన్న ఆయన్ని దర్శించాము. అలా అనుకోకూడదు. ఆయన ప్రతిదినము నూతనముగా ఉన్నారు. న్యూ ఎవ్రీడే హీ విల్ బి ఎ న్యూ ఇన్ యువర్ స్పిరిట్, ఇన్ యువర్ హార్ట్. మన హృదయములో ఆయన క్రొత్తగా తెలియను, మన ఆత్మలో నూతనముగా తెలియను. ప్రతిదినము నూతన కార్యములు చేయువారు కనుక మీకు నూతనమైన కార్యము చేయుదురు అని వాక్కునిస్తున్నారు. సరే, ఈ దినం దేవుడు నాకే వాక్కునిచ్చుచున్నారు అని అనుకుంటున్నారా? హెబ్రీయులకు 6వ అధ్యాయము 14వ వచనము, నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెబుతున్నారు. నా కుమారుడా, నేను నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేసేదను. నా కుమార్తె, నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేసేదను. ఆయన విస్తరింపజేయు ఒక దేవుడు. మనల్ని ఆశీర్వదించి విస్తరింపజేయుటలో ఆయనకి గొప్ప ఆనందము. నా పిల్లల్ని నేను ఆశీర్వదించి విస్తరింపజేయాలి అని దేవుడు ఇష్టపడుచున్నారు. మీరు చదువుకుంటున్నారా? మీకు జ్ఞానం కావాలి, ఆయన జ్ఞానమును విస్తరింపజేయుదురు. మీరు వ్యాపారం చేస్తున్నారా? బిజినెస్ ఆశీర్వదించబడాలి కదా, వృత్తిని విస్తరింపజేయుదురు. పని చేయుచున్నారా? పనిలో ఆశీర్వదించి మీ పదవిని హెచ్చించి మిమ్మల్ని ఆ పనిలో ఘనపరిచి మీకు పేరు ప్రతిష్టలు కలుగజేయు ఒక దేవుడు. సేవ చేయుచున్నారా? సేవా సరిహద్దులను విశాలపరిచి సంఘమును విస్తరింపజేసి సేవను విస్తరింపజేయు దేవుడు. అన్ని కార్యములలో ఆయన విస్తరింపజేయు దేవుడు. అదే దేవునికి ఇష్టము. నా సేవ ప్రారంభ కాలములో 1978లో ప్రార్థనా గుంపును ప్రారంభించాము. తర్వాత 80 ప్రారంభంలో ప్రభు మాకు మొదట ఒక స్థలమును ఇచ్చారు, ఒక 1/2 ఎకరా స్థలము. దానిలోనే దేవుని ఇల్లు కట్టబడినది. 3000 మంది ప్రజలు కూర్చుని దేశము కొరకు ప్రార్థించుటకు ఒక కట్టడమును కట్టమని చెప్పారు. దాన్ని మేము కట్టించుచుంటుమి. అప్పట్లో అదే మాకు గొప్ప కార్యము. 80 ప్రారంభములో 1/2 ఎకరా స్థలము, 3000 మంది కూర్చునే కట్టడం అంటే పెద్దదిగా తెలిసింది. అప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి స్తుతించుచుంటిమి. దేవుడు చెప్పారు, నేను విస్తరింపజేసేదను. ఏమి దేవా చెబుతున్నారు? ఇది మాకు పెద్ద విషయము. నేను తూర్పు, పడమర, ఉత్తర దక్షిణములను విస్తరింపజేసేదను. 4 దిక్కులు మిమ్మల్ని విస్తరింపజేస్తానని చెప్పారు. స్థలములను ఇచ్చేదనని చెప్పారు. నాకు ఆశ్చర్యము. దేవునితో, సరే మీరు వాక్కునిచ్చితిరి, చేసెదరు, స్తోత్రములు. కొన్ని దినముల తర్వాత చూశారంటే దేవుని యొక్క ఆ ఇల్లు కట్టబడింది కదా, దాని నలువైపులా సరిహద్దులను విస్తరింపజేశారు. ముందు, వెనక, ప్రక్కలో అన్ని స్థలములను ఇచ్చి విస్తరింపజేశారు. అదే ఆయనకు ఇష్టమైనది. ఇదే గొప్ప భాగ్యము అనుకుంటే తర్వాత సరిహద్దులను విశాలపరిచి దేవుని గూడారము 50,000 మంది కూర్చునున్నట్లుగా కట్టి ఇచ్చేదనని చెప్పి కట్టించి సరిహద్దులను విశాలపరిచారు. సేవా సరిహద్దులను విశాలపరిచారు. ఆయన ఇష్టమే విస్తరింపజేయుట. దాన్నే మీకు కూడా చేయుటకు ఇష్టపడుచున్నారు. మీ బిజినెస్ సరిహద్దులను ఆయన విస్తరింపజేయుదురు. మీ సేవా సరిహద్దులను విశాలపరిచెదరు. మీరు చేయు ప్రతి కార్యములో నేను నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేసేదను. మీకు మీరే విస్తరణ కావాలనుకుంటారు. అనేకులు తమకు వసతులను అధికం చేసుకుంటున్నారు. స్థలాల్ని పెంచుకోవడంలో ఫ్రాడ్ చేసి, మోసం చేసి, లంచం తీసుకొని, అవినీతితో దొంగతనము చేసి, ఆ విధంగా కాదు. దేవుడు విస్తరింపజేయుదురు. ఆయన ఆశీర్వాదము. ప్రభు ఆశీర్వదించి విస్తరింపజేయునది స్థిరంగా ఉండును. కనుక ఈ దినమున, దేవా మీరు నన్ను ఆశీర్వదించి విస్తరింపజేయు దేవుడవు అనునది విశ్వసించుచున్నాను. ఎందులోనా మీరు విస్తరించాలి? ఏ కార్యములో? జ్ఞానమా, బలమా, కృప, లేక ఆయన ప్రేమ? మీకు దేనిలో విస్తరణ కావాలి? మీ ఆస్తుల్లోనా, మీ సేవలోనా? మీ యొక్క సంతతి విస్తరించాలి. ఎందులో విశాలత కావాలి? విశ్వాసంతో అడగండి. నేను నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేసేదనంటున్నారు. మీ సంతతిని విస్తరింపజేయుదురు. ఇప్పుడు చెప్పండి, హృదయమున చేపెట్టుకుని, దేవా నేను నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేసేదనని వాక్కునిచ్చితిరి. నేను విశ్వసిస్తున్నాను. మీరు నన్ను ఆశీర్వదించి విస్తరింపజేయు దేవుడవు. ఈ కార్యములో మీరు నన్ను ఆశీర్వదించి విస్తరింపజేయుదురని నేను విశ్వసిస్తున్నాను. అద్భుతమును ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి.
ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.